Ma'am, couple of questions on my mind and a lot of people's minds, especially young mothers and expecting parents who are not getting that news. News enti because ee madhya late marriages aitunayi 30 plus tarvata they're trying to conceive kabatti chances of pregnancy or being fertile are going down as it is. Kani is it avoidable going to IVF clinics? Is it possible any other way to make sure that you can get pregnant? Yeah, after 30 ఏంటి చాలా మందికి ఈ మిత్ ఉంది ఏంటి నేను ప్రెగ్నెంట్ కాలేను. Right. బట్ ఎస్ డెఫినెట్లీ ఫర్టిలిటీ ఛాన్సెస్ మాత్రం ఖచ్చితంగా తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి? రీజన్స్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి ఫీమేల్ పార్ట్నర్కి సపరేట్ రీజన్స్, మేల్ పార్ట్నర్కి సపరేట్ రీజన్స్. ఇఫ్ యూ కమ్ టు ఫీమేల్ పార్ట్నర్, ఫస్ట్ మోస్ట్ కామన్ ఏంటి? ఎగ్ క్వాలిటీ, క్వాంటిటీ. 30 టచ్ అయిందా యువర్ ఎగ్స్ ఆర్ గోయింగ్ టు రన్. సో ఆ క్లాక్ అన్నది మనకి ఎప్పుడు క్లిక్ అవుతూనే ఉంటుంది. సో ఫస్ట్ అది మనము 30 టచ్ అవుతుంది అంటే మనం ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనేది ఫస్ట్ ఫీమేల్కి థాట్ రావాల్సిందే. ఎందుకంటే ఎగ్స్ అనేవి ఫాస్ట్గా షట్ అయిపోతుంటాయి. ఇదొకటి సపరేట్గా ఎగ్ అయితే కనుక. ఇంకొకటి అంటే ఏజ్ వస్తున్న కొద్దీ వాట్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్స్? యంగర్ ఏజ్లో ఏది బీపీ, హైపర్ టెన్షన్, షుగర్ ముందట్లో మేము ఎప్పుడూ చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు 30 టచ్ అవుతే బార్డర్ లైన్ షుగర్స్ ఆర్ ఎనీమియా ఉండడము ఆర్ బార్డర్ లైన్ హైపర్ టెన్షన్ ఉండడము, క్రానిక్ హైపర్ టెన్షన్గా ప్రెజెంట్ అవ్వడము ఆర్ థైరాయిడ్ రావడము. ఇంకా మోస్ట్ కామన్ ఏంటి ఈ సినారియోలో PCOD, వెయిట్ గెయిన్. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఇర్రెగ్యులర్ హార్మోన్స్, ఎగ్స్ తక్కువైపోవడము ఆర్ క్రానిక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఛాన్సెస్ తగ్గుతాయి. ఇప్పుడు ఫర్టిలిటీ రాదు అనుకోవటం మాత్రం డెఫినెట్లీ మిత్. 30 వస్తే నెంబర్ తగ్గుతుంది. సో మనం ఏం చేసుకోవాలి? వెయిట్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి, డైట్ మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్ లెవెల్స్ మనం దేంతో మెజర్ చేస్తాం? దెర్ ఈస్ నో సచ్ మెజర్ టు మెజర్ విత్ ఎనీ స్కేల్ ఆర్ నైదర్ దెర్ ఇస్ సమ్ బ్లడ్ టెస్ట్. ఓకే ఈమెకి స్ట్రెస్ లెవెల్స్ హై ఉన్నాయి, విల్ గివ్ దిస్ మెడిసిన్ టు రెడ్యూస్ అనడానికి. అట్లాంటివి ఏం లేనప్పుడు సో లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటారు? చక్కగా కొంచెం మంచి గుడ్ స్లీప్ ఉండడము, పొద్దున్న లేవడము, యోగా చేసుకోవటము, ఇలాంటివి స్టార్ట్ చేస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ automatically when your life is managed properly with all these levels or all these things are under check properly, next body automatically toxins free అవుతుంది. సో గుడ్ డైట్, ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్, వెయిట్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడం, బ్యాలెన్స్ వెయిట్ అని చెప్పచ్చు. తర్వాత ఎనీథింగ్ ఒక్కసారి ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాము 3 months ఐడియల్ టైం. 3 months ఎందుకంటామంటే ఒక ఎగ్ ప్రెగ్నెంట్ ఈ మంత్లో ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఇట్ విల్ ప్రిపేర్ ఇట్స్ path from at least 3 months before the egg is going to get fertilized. Like, comment and subscribe for more health updates.